సార్ ఒకసారి ఇంటిమేట్ చేయండి దాని మీద కొట్టాక కొట్టాను. ఒక 10 సెకండ్స్ ఆగి స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేయనమ్మా. హాయ్, హలో ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్. I am Sai Sri Pusha from Education and Technology team. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ టీమ్ సైట్ నుంచి వెబినార్స్ కండక్ట్ చేస్తున్నటువంటి విషయం. ఈ రోజుకి మనం మొత్తం 14 వెబినార్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం 14 వెబినార్స్ని కండక్ట్ చేసుకున్నాము. ఈరోజు 15th వెబినార్గా మనం సాఫ్ట్ స్కిల్స్లోని ఇది కూడా ఒక పార్ట్ అండి. అంటే మనం జాబ్స్కి వెళ్ళేటప్పుడు మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి అంటే జాబ్లో మనం వర్క్ చేసేటప్పుడు అవ్వచ్చు, అలాగే మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు అవ్వచ్చు. ఇలాంటప్పుడు మనం ఎలాంటి స్కిల్స్ మనలో ఉండాలి, తర్వాత మనం ఎలాంటి వాటిని ఇంప్రూవ్ చేసుకుంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మనం ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అవ్వచ్చు. ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం వెబినార్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనకి వెబినార్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేసారు నమ్రత, దీప్తి మేడం గారు. వీరు ఒక యాక్సెంచర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వీరు ప్రెసెంట్ అది యాక్సెంచర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అండ్ వీళ్ళు MBA అనేది కంప్లీట్ చేసుకున్నారండి. వీళ్ళకి ఇవే కాకుండా వీరు మొబైల్ 5G స్పేసింగ్ మొబైల్ అదొకటి, నెక్స్ట్ వీళ్ళు ఇంజనీర్, ఇలాంటివి అడిషనల్ స్కిల్స్ కూడా వీళ్ళలో ఉన్నాయి. సో ఇప్పుడు వీరి ద్వారా మనం ఎలాంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేవి ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ Namrata, Deepthi ma'am onto the dais. Thank you. Hello everybody, how are you? First, what a great day it seems like today. I consider myself very lucky. మీ అందరితో ఇట్లా ఈ వీకెండ్ స్పెండ్ చేస్తున్నందుకు టు షేర్ మై థాట్స్ అండ్ వ్యూస్ ఆన్ అ ఫ్యూ ఆస్పెక్ట్స్ దట్ కెన్ బి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ టు యూ అండ్ ఇన్ జనరల్ టు ఎనీబడి. సో నా టాపిక్ టైటిల్ గా నేను ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్, ప్రిపేర్ టు పర్ఫార్మ్ అని చూస్ చేసుకున్నాను. సో ఎక్స్ప్రెస్ టు ఇంప్రెస్, ప్రిపేర్ టు పర్ఫార్మ్. And this talk is majorly regarding the importance of soft skills, and this talk would be for anyone who is facing an interview and wants to start and establish their career. And inkoti kshaminchandi, naku mottam telugulo cheppడం కొంచెం కష్టం అవ్వచ్చు. as far as possible సింప్లిఫైడ్ ఇంగ్లీష్ లో అండ్ నాకు తెలిసినంత వరకు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తూ ఉంటాను. And I'm very sorry for that, but yeah, I'll continue. So before that, let me just start. మీరు అందరూ నాకు చెప్పగలరా అసలు యానిమల్స్ కి హ్యూమన్ బీయింగ్స్ కి డిఫరెన్స్ ఏంటో? అపార్ట్ ఫ్రమ్ జస్ట్ థింకింగ్ కెపాసిటీ, యానిమల్స్ కి హ్యూమన్ బీయింగ్స్ కి ఇంకేంటి డిఫరెన్స్? ఎనీవే, సో మేజర్ డిఫరెన్స్ మనందరికీ తెలిసింది థింకింగ్ కెపాసిటీతో కాకుండా ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే, డూ యూ నో దట్ మనందరం చిన్నప్పుడే వీ హ్యావ్ సర్ప్రైజ్డ్ ఎవ్రీ వన్ విత్ అవర్ ఫస్ట్ మొమెంట్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అంటే మనం ఫస్ట్ టైమే చాలా ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చేసాం. అది ఎప్పుడో ఆలోచించగలరా? యా, మనం పుట్టినప్పుడు యాజ్ అ బేబీ, వెన్ వి అరైవ్ ఇన్ టు దిస్ వరల్డ్, వి స్టార్ట్ విత్ అ ఫస్ట్ క్రై. దట్ క్రై, ఆ ఏడుపు, దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్, దట్ వీఆర్ అనౌన్సింగ్ అవర్ అరైవల్ ఇన్ టు ద వరల్డ్. మనకు అప్పుడు ఏం నాలెడ్జ్ లేదు, లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, ఏం లేవు, బట్ దట్ క్రై ఎక్స్ప్రెసెస్ టు ఎవ్రీ వన్ దట్ వీ హ్యావ్ అరైవ్డ్. అండ్ సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎప్పుడో పుట్టినప్పటి నుంచే మనకు ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే జస్ట్ లాంగ్వేజ్ స్కిల్స్ కాదు, జస్ట్ వొకాబులరీ, మంచి వొకాబులరీ ఉండి మంచి వర్డ్స్ ఉండి అదొకటే కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ జస్ట్ లాంగ్వేజ్ స్కిల్స్. సో ఇది
ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనం పుట్టినప్పుడే వి ఎక్స్ప్రెస్డ్ అవర్ ఎంట్రీ through a medium, through our cry. So that was one form of effective communication which we showed right from our childbirth. So, and one more thing, ఇప్పుడు నేను ఇలా చెప్తున్నప్పుడు do not get confused that soft skills అంటే just communication skills అనుకోవద్దు. Soft skills అంటే only communication skills అనుకుంటూ ఉంటారు అందరూ. They make this biggest mistake thinking that soft skills and communication skills are the same. But soft skills are much more than communication skills. సో సాఫ్ట్ స్కిల్స్ అనేది ఒక పెద్ద అంబ్రెలా అనుకుంటే దాంట్లో మల్టిపుల్ పార్ట్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక పార్ట్. సో సాఫ్ట్ స్కిల్స్ అంటే జనరల్ గా మనం ఈజీగా ఎవరికైనా డిస్క్రైబ్ చేయాలంటే వాట్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్, మీరు జస్ట్ దాన్ని పీపుల్ స్కిల్స్ అనొచ్చు. సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ పీపుల్ స్కిల్స్. అండ్ ఇంకోటి ఇది సాఫ్ట్ స్కిల్స్ అంటాం కానీ బట్ దీస్ ఆర్ హార్డ్ టు అక్వైర్. దే ఆర్ హార్డ్ టు అక్వైర్ అంటిల్ దే బికమ్ అ హ్యాబిట్ ఫర్ అస్. అది హ్యాబిట్ అయ్యేంత వరకు ఆ సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా హార్డ్ యాక్చువల్లీ. ఓన్లీ కొంతమందికి ఇన్బిల్ట్ గా అన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయి, బట్ ఓవర్ టైమ్ విత్ ప్రాక్టీస్ ట్రైనింగ్ తో మనం సాఫ్ట్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో లెట్ మీ ట్రై టు మేక్ ఇట్ ఈజియర్ ఫర్ యూ. సాఫ్ట్ స్కిల్స్ అంటే నేను చెప్పాను, నాట్ జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్. అండ్ ఇంకేమేమి ఉండొచ్చు, మన వర్క్ ఎథిక్స్. మనం వర్క్ చేసేటప్పుడు ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్ ఏంటి, మన వాల్యూస్, వర్క్ చేసేటప్పుడు మన వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది, అది వర్క్ ఎథిక్స్. తర్వాత మన సెల్ఫ్ మోటివేషన్ స్కిల్స్ ఇంకొక సాఫ్ట్ స్కిల్. సెల్ఫ్ మోటివేషన్ అంటే వెన్ మనకి ఏదైనా ఫెయిలియర్ అయినప్పుడు ఆర్ వెన్ వీఆర్ డౌన్, how are we motivating ourselves without the help of others? ఇంకోళ్ళు మనల్ని హెల్ప్ చేయకుండా హౌ ఆర్ వి పికింగ్ అవర్ సెల్ఫ్స్ అప్ అనేది సెల్ఫ్ మోటివేషన్ స్కిల్స్. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎనీ టైమ్ జాబ్కి వెళ్ళినప్పుడైనా ఎనీ సిచ్యువేషన్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ తోనే మన క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ కూడా. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఒక టాస్క్ చేయాలంటే ఇంకో టాస్క్ తో డిపెండెన్సీ ఉంటుంది, కొన్నిసార్లు చికాకులు వస్తాయి. ఆ టైంలో హౌ ఆర్ వి గోయింగ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్, అది ఇంకో ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ. సో ఫ్లెక్సిబిలిటీ అంటే ఇప్పుడు మనకి ఏదైనా జాబ్ వచ్చాక నార్మల్ ఎగ్జాంపుల్ గా మనకి ఇంకో కొత్త టెక్నాలజీ లేదా కొత్త వాటిల్లో పనిచేయమంటారు, లేదా మనకి రాని టాస్క్ ఏదైనా ఇవ్వచ్చు, లేదా దానికి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసి ఇంకా వీల్ హ్యావ్ టు స్ట్రెచ్ ఆర్ టైం కానీ మోర్ ఎఫర్ట్ కానీ పెట్టాల్సి వస్తుంది. ఆ టైంలో మనం నో అనకుండా ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉండడం, అది ఇంకొక రకమైన సాఫ్ట్ స్కిల్స్, ఫ్లెక్సిబిలిటీ. దెన్ నెగోసియేషన్ స్కిల్స్. నెగోసియేషన్ అంటే అందరికీ తెలుసు, సింపుల్ వర్డ్స్ లో బార్గెనింగ్, బేరం ఆడే స్కిల్స్ ని నెగోషియేషన్ స్కిల్స్ అంటాం. దెన్ క్రియేటివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్ అన్నమాట. సో క్రియేటివిటీ అని చెప్తే యాక్చువల్లీ నాకు గుర్తొచ్చేది ఒక కోట్ ఆర్ రాదర్ అ పోయం బై అబ్దుల్ కలాం అన్నమాట. క్రియేటివిటీకి హీ సెడ్ దట్ లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ మేక్స్ అస్ గ్రేట్. So this is the importance of creativity. Creativity itself leads to thinking. Anything kotta rakanga ela cheyochu anedi mana creative skills batti untai. Then time management. Idi essential for anybody, right from school to college to any time when we are working throughout our life. Time management ki manaki chaala cheyalani untundi. Ippudu ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అంటే ఇన్ జనరల్ మనకి ఓవరాల్ మన కంట్రీలో ఎక్కువగా వాడే లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది కాబట్టి వెన్ వీ హ్యావ్ టు ట్రై అండ్ లెర్న్ ఇంగ్లీష్, కొత్త వర్డ్స్ మనకి చాలా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం. ఇవాళ నేను ఈ వర్డ్స్ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకుంటా, ఇవాళ నేను నా స్పీచ్ ని రికార్డ్ చేసుకుని ఇలా చేసుకుంటా, అలా మల్టిపుల్ టాస్క్ లిస్ట్ అవుట్ చేస్తాం కానీ ఏది చేయకుండా ఉండిపోతాం, ఆ టైం ని మేనేజ్ చేసుకోలేకుండా ఉండొచ్చు. సో ఆ రకమైన టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఇంపార్టెంట్. దీనికి నేను ఒక టిప్ చెప్తాను కానీ అది టువర్డ్స్ ద ఎండ్
ఆఫ్ ద టాక్ చెప్తాను. టైం మేనేజ్మెంట్ కొంచెం బెటర్ టెక్నిక్ అన్నమాట. దెన్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ కాన్ఫిడెన్స్. సో కాన్ఫిడెన్స్ కి ఇంకొక స్టోరీ లాగా, ఎగ్జాంపుల్ లాగా, మనకి ఫారెస్ట్ లో అన్ని యానిమల్స్ ఉంటాయి అని తెలుసు, బట్ అందులో ఎలిఫెంట్ ఇస్ ద స్ట్రాంగెస్ట్, చాలా బలమైన యానిమల్ ఎలిఫెంట్. జిరాఫే ఇస్ ద టాలెస్ట్, డియర్ ఇస్ ద ఫాస్టెస్ట్, రాబిట్ ఇస్ ద స్మాలెస్ట్, ఫాక్స్ ఇస్ వెరీ క్లెవర్. ఇవన్నీ డిఫరెంట్ యానిమల్స్ కు ఉన్నాయి. బట్ హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్? లయన్. లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగల్. Lion is not the strongest, lion is not the fastest, lion is not the tallest, lion is not the most clever animal, but lion is the king of the jungle. అండ్ ఒక లయన్ ఒక ఎలిఫెంట్ ఎదురైనప్పుడు ఎలిఫెంట్ మైండ్ లో ఎలా ఉంటుందంటే, ఓ మై గాడ్, ఇవాళ లయన్ వచ్చింది, నేను లయన్ కి దొరికిపోకూడదు, లయన్ నన్ను అటాక్ చేయొచ్చు అని పారిపోవాలి. ఇది ఎలిఫెంట్ మైండ్ లో రన్ అయ్యేది. లయన్ మైండ్ లో కంప్లీట్లీ ఆపోజిట్. లయన్ మైండ్ లో, ఓహో ఇవాళ ఎలిఫెంట్ ఎదురైంది, ఇది నా ఆపర్చునిటీ, నాకు ఆహారం దొరికింది, నేను దాన్ని అటాక్ చేసి ఐ కెన్ మేక్ దట్ మై ఫుడ్ లాగా. సో దిస్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వాట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీబడి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో లయన్ అనేది కింగ్ ఆఫ్ ద జంగల్ అయింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ నాట్ బీయింగ్ ద ఫాస్టెస్ట్, ఇట్ నాట్ బీయింగ్ ద టాలెస్ట్ ఆర్ ద స్ట్రాంగెస్ట్. సో దిస్ ఇస్ వన్ థింగ్ we all should inculcate. కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది. సో ఎనీ టైం మనం ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్న, ఏ ఇంటర్వ్యూయే కాకుండా ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నా ఆ మైండ్ లో కాన్ఫిడెంట్ గా ఉండడం, లేదు వీ కెన్ డూ ఇట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్ అంటారు. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఇస్ లిస్నింగ్ స్కిల్స్. జనరల్ గా కమ్యూనికేషన్, టాకింగ్ స్కిల్స్ అవంతా చెప్పాము, బట్ లిస్నింగ్ అనేది, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ద మోర్ వి లిసన్, స్పాంజ్ లాగా ఉండాలి అంటారు. స్పాంజ్ కి అన్ని హోల్స్ ఉండి, స్పాంజ్ మొత్తం వాటర్ అబ్జార్బ్ చేసుకున్నట్టు మనం మిగతా వాళ్ళు చెప్పే థాట్స్, వాళ్ళ వ్యూస్ అన్ని అబ్జార్బ్ చేసుకుని, స్పాంజ్ లాగా అన్ని రీటైన్ చేసుకుని, తర్వాత ఆలోచించి రెస్పాన్స్ ఇవ్వడం, తర్వాత దాని మీద యూ డూ మోర్ థింకింగ్ అండ్ యూ రెస్పాండ్ టు దెమ్. సో దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్. అగైన్ లిస్నింగ్ అనేది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ సాఫ్ట్ స్కిల్. సరే, ఇప్పుడు ఇవన్నీ లిస్ట్ అవుట్ చేశాను. ఇప్పుడు మీకు ఒక యాక్టివిటీ. ఇన్ జనరల్ మనకి లాజికల్ థింకింగ్ స్కిల్స్ లో, లాజికల్ ప్రాబ్లమ్స్ లో ఇస్తారు ఏబిసిడి. అందరూ ఏబిసిడి మనందరికి తెలుసు కదా, ఏబిసిడిఎఫ్జి అలా అనుకోండి. సో ఏకి 1, బికి 2, సికి 3, డికి 4, అలా వైకి 25, జెడ్కి 26 అనుకోండి. ఇట్లా అనుకున్నప్పుడు ఇప్పుడు స్కిల్స్ అనే వర్డ్ చూడండి, SKILLS, స్కిల్స్. ఎస్కి 19, కేకి 11, ఐకి 9 ఇలా అనుకుంటే అవన్నీ యాడ్ చేద్దాం. 19 + 11 + 9 + 12 + 12 + 19 అంటే స్కిల్స్ అనే వర్డ్ లో ఎవ్రీ ఆల్ఫాబెట్ ని తీసుకుని వాటి నంబర్స్ వేసి యాడ్ చేస్తే మనకి 82 నంబర్ అని వస్తుంది. ఇలాగే నాలెడ్జ్ తీసుకుందాం, KNOWLEDGE, నాలెడ్జ్. కేకి 11, ఎన్కి 14, ఓకి 15, డబ్ల్యూకి 23, అలాగే ఎల్కి 12, ఈకి 5, డికి 4, జికి 7, ఈకి 5. అంటే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దిస్ ఇస్ హౌ మనం లాజికల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేస్తాం ఆ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ లో. సో అవన్నీ యాడ్ చేస్తే 96 వస్తుంది. సేమ్ వే హార్డ్ వర్క్ యాడ్ చేస్తే 98 వస్తుంది. ఇప్పుడు స్కిల్స్, నాలెడ్జ్, హార్డ్ వర్క్ చూసాం, 82 వచ్చింది, 96 వచ్చింది, 98 వచ్చింది. యాటిట్యూడ్ కి చూడండి, యాటిట్యూడ్ అనే వర్డ్ కి మీరు సమ్ చేస్తే ఏకి 1, టీకి 20 అలా తీసుకుని సమ్ చేస్తే మీకు 100 వస్తుంది. సో అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వన్ షుడ్ హ్యావ్ ఇస్
యాటిట్యూడ్ అన్నమాట. మీ స్కిల్స్ ఓకే, మీ నాలెడ్జ్ ఓకే, మీ హార్డ్ వర్క్ ఓకే, అవన్నీ టోటలీ 100 అవ్వట్లా, 100% లాగా అవ్వట్లా. సో యాటిట్యూడ్ అనేది సమ్ చేస్తే 100 అవుతుంది. సో దిస్ మీన్స్, ఐ మీన్ ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ సో దట్ యు రిమెంబర్, యాటిట్యూడ్ అనేది సో ఇంపార్టెంట్. ఎనీథింగ్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ స్కిల్స్ విత్ అ గుడ్ యాటిట్యూడ్, వీ కెన్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్ విత్ అ గుడ్ యాటిట్యూడ్, వీ కెన్ ఇంప్రూవ్ our, like we can become, we can put in more hard work only with good attitude. So mana state of mind, attitude anedi mana perspective of how we look at life anamata. So that is the most important soft skill again. So naaku top 3 soft skills ani evaraina adigite that are most important, it would be your attitude is the most important thing. With that comes communication, and then your listening skills and all the other things that I listed. Self motivation, problem solving, flexibility, creativity, ivanni. So now, and ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది అగైన్ హార్డ్ టు అక్వైర్, కానీ గుర్తు పెట్టుకోవాల్సింది దే ఆర్ విత్ ఇన్ అస్, అండ్ దే ఆర్ విత్ అస్, అండ్ దే ఆర్ ఫార్ అస్. ఇవన్నీ ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది, దిస్ ఇస్ సంథింగ్, దీస్ స్కిల్స్ ఆర్ సంథింగ్ దట్ మనకి హార్డ్ స్కిల్స్ అంటే జనరల్ గా టెక్నికల్ స్కిల్స్ ఆర్ ఎనీథింగ్ దట్ వి లర్న్ ఇన్ స్కూల్ ఆర్ కాలేజ్, మన కోర్స్ వర్క్ తో గెయిన్ చేసుకునే స్కిల్స్ ని హార్డ్ స్కిల్స్ అంటారు. ఈ హార్డ్ స్కిల్స్ మనకి ఫుల్ యూజ్ లోకి రావాలంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలంటారు. సో సాఫ్ట్ స్కిల్స్ అండ్ దీస్ స్కిల్స్ ఆర్ టెస్టెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇండైరెక్ట్ గా మన ఆన్సర్స్ తో మనం ఎలా ఉన్నాము దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేది ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మనకి మార్క్స్ స్కోర్ ఏదో ఒకటి ఇస్తారు ఇంటర్వ్యూలో. సో ఇవన్నీ కూడా జడ్జ్ చేస్తారు ఇంటర్వ్యూలో. అండ్ ఇంటర్వ్యూ అనగానే పీపుల్ ఫీల్ స్ట్రెస్డ్, టెన్షన్ వస్తుంది, నర్వస్నెస్, ఆల్ దిస్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అండ్ మోస్ట్ ఆఫ్ అస్ వి ఫోకస్ ఓన్లీ ఆన్ క్వశ్చన్స్ టు బి ఆన్సర్డ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. అంటే ఈ క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోదాం, ఇలాగే అనుకుంటాం. బట్ ఇంటర్వ్యూ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ టెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ బట్ అవర్ బిహేవియర్ ఆల్సో. అండ్ బిహేవియర్ అంటే ఇక్కడ బిహేవియర్ ని ఎలా జడ్జ్ చేస్తాం, మన సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి మన బిహేవియర్ కూడా దే జడ్జెస్. సో ఇప్పుడు బిఫోర్ ఇంటర్వ్యూస్ అండ్ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూస్ ఎలా ఉండాలి, ఏమేం టిప్స్ ఫాలో అవ్వచ్చు, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ అ పర్స్పెక్టివ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్, ఇది చెప్తాను. దాని ముందు మళ్ళీ ఇంకొక అందరికి తెలిసిన కామన్ స్టోరీ, తాబేలు కుందేలు స్టోరీ, రాబిట్ అండ్ ద టార్టాయిస్ స్టోరీ. ఆల్ ఆఫ్ us, everyone must have heard this story, right? అండ్ ఇండియాలో అమర్ చిత్రకథ పబ్లిష్ చేసింది స్టోరీ చిన్నప్పుడు ఎప్పుడో. సో అండ్ వీఆర్ ఆల్ ఫెమిలియర్ విత్ దిస్ స్టోరీ అండ్ వి గ్రూ అప్ విత్ దిస్ స్టోరీ. మనం ఈదర్ ఎవరైనా చెప్తున్నప్పుడు వినడం కానీ లేదా మనమే చెప్పడం కానీ చాలాసార్లు జరిగింది, హెయిర్ అండ్ టార్టాయిస్ ది. బట్ మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే తెలుసు. అంటే మనకి తెలిసింది ఏంటంటే తాబేలు కుందేలు రేస్ లో పార్టిసిపేట్ చేశాయి. తాబేలు అనేది ఫాస్ట్, తాబేల్కి ఇన్ జనరలే స్పీడ్ ఎక్కువ కాబట్టి అది ఫాస్ట్ గా పరిగెత్తింది, మధ్యలో ఆగి ఇట్ టుక్ రెస్ట్. తాబేలు అనుకుంది, ఐ మీన్ సారీ, కుందేలు అనుకుంది, ఇదే నా ఇంగ్లీష్ తెలుగు మిస్టేక్. సో రాబిట్ అనుకుంది నేను చాలా క్విక్ గా నేను పరిగెత్తాను కాబట్టి I can easily beat the tortoise and I can happily take rest in between అనుకుని మధ్యలో దారిలోనే పడుకుంటుంది. అండ్ ఆ టైంలో హాయిగా మన టార్టాయిస్ అది ఫాస్ట్ గా పరిగెత్తి రేస్ విన్ అవుతుంది. మనకి ఇదంతా తెలుసు, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది మనకి దానికి మారల్. బట్ ఇక్కడతో ఆగలేదు యాక్చువల్లీ స్టోరీ. ఇక్కడ దాకా మనకి ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ర్యాబిట్ అనలైజ్ చేసుకుంటుంది, అసలు నేను ఎందుకు ఓడిపోయాను ఈ రేస్, వై డిడ్ ఐ లూజ్ దిస్ రేస్, వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ మీ లూజింగ్ దిస్ రేస్ అని ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు ర్యాబిట్ కి అర్థం అవుతుంది దట్ ఐ వాజ్ ఓవర్ కాన్ఫిడెంట్ అండ్ నేను నా గోల్ అచీవ్ చేయక ముందే నేను అచీవ్ చేసేసినట్టు అనుకుని మధ్యలో నేను రెస్ట్ తీసేసుకున్నాను. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్, ఆ లాక్సిటీ వల్ల నేను అక్కడే
ఓడిపోయాను రేస్, ఈసారి అలా చేయకూడదు అని మళ్ళీ టాటాయిస్ కి రేస్ కమ్ లెట్స్ గో ఆన్ అనదర్ రేస్ అంటుంది. సో సెకండ్ టైం వాళ్ళు రేస్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈసారి ఆ ర్యాబిట్ ప్రీవియస్ టైం చేసిన మిస్టేక్ ఏది చేయదు, పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా కన్సిస్టెంట్ గా పరిగెత్తి రేస్ గెలుస్తుంది. ఇప్పుడు ఓకే, దీనికి మారల్ ఏంటి అంటే, ఇందాక మనకి తెలుసు స్లో అండ్ స్టడీ ఇస్ గుడ్, బట్ ఫాస్ట్ అండ్ కన్సిస్టెంట్ ఇస్ ఈవెన్ బెటర్. స్లో అండ్ స్టడీగా ఉండడం కరెక్టే, కానీ ఫాస్ట్ గా కన్సిస్టెంట్ గా ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది. ఇక్కడ ఇంకా స్టోరీ ఆగిపోయింది అనుకుంటే లేదు, ఇప్పుడు టాటాయిస్ ఆలోచిస్తుంది. అసలు ఓకే, ఇప్పుడు ఇలా ర్యాబిట్ ఏది మిస్టేక్ చేయలేదు అంటే దిస్ మీన్స్ దట్ ఐ కెన్ నెవర్ విన్ దట్. ఇలాంటి రేస్ లో ర్యాబిట్ అలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా దాని స్పీడ్ తో పరిగెత్తినప్పుడు నేను ఎప్పుడు గెలవలేని రేస్ ని నేను ఎలా గెలవాలి, నా స్ట్రెంగ్త్ ఏంటి అని ఆలోచిస్తుంది టాటాయిస్. అట్లా ఆలోచించినప్పుడు టాటాయిస్ కి ఓకే, నేను ఇంకో విధంగా వేరే రకంగా వేరే పాత్ లో రేస్ కండక్ట్ చేస్తే నేనే గెలవచ్చు అని ఈసారి మళ్ళీ రేస్ కండక్ట్ చేసుకుంటారు ఇద్దరు. ఈసారి ఏమవుతుంది, ర్యాబిట్ ఫాస్ట్ గా పరిగెత్తుతుంది, కానీ మధ్యలో ఒక నది, రివర్ వస్తుంది. ఇప్పుడు ఆ రివర్ ని క్రాస్ చేసే స్కిల్స్ ర్యాబిట్ దగ్గర లేవు. ఈ టాటాయిస్ ఏమో చక్కగా మెల్లిగా తన స్పీడ్ లో వస్తూ అక్కడ రివర్ చూడంగానే హాయిగా స్విమ్ చేసుకుంటూ రివర్ ని దాటి ఎండ్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. సో ఈ రేస్ లో టాటాయిస్ గెలిచేస్తుంది. సో ఇప్పుడు ఈ దీని నుంచి మనకి మారల్ ఏం తెలుసుకోవాలి అంటే, వీ షుడ్ నో అవర్ కోర్ స్కిల్స్. మనం దేంట్లో వాట్ ఆర్ వి స్ట్రాంగ్ అట్, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుని అకార్డింగ్లీ అలాంటి డైరెక్షన్ లో అలాంటి కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తే వీ విల్ బి ద విన్నర్స్ అని. సో నో యువర్ కోర్ స్కిల్స్ అండ్ టాలెంట్స్ అండ్ చేంజ్ ద గేమ్ అకార్డింగ్లీ. ఇప్పుడు ఒకళ్ళు మ్యూజిక్ లో చాలా వాళ్ళకి దే విల్ బి వెరీ ప్రొఫిషియంట్ ఇన్ మ్యూజిక్. The same person, if they say okay, no, let me participate in a sports competition, obviously మ్యూజిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ లో అన్ని స్కిల్స్ ఉండాలని లేదు. అప్పుడు అలాంటి టైంలో దే మైట్ నాట్ బి అ విన్నర్. బట్ మ్యూజిక్ స్కిల్స్, మన సింగింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మ్యూజికల్ ఈవెంట్స్, మ్యూజికల్ కాంపిటీషన్స్ కి when they focus, they will obviously be better than the others. So this is the most important what is that moral that you can seek from the third race. టాటాయిస్ కి ర్యాబిట్ కి మధ్యన జరిగిన థర్డ్ రేస్ తో ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ దట్ మన కోర్ స్కిల్స్ ని మన కోర్ స్కిల్స్, మన టాలెంట్స్ ని ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, మనం అలాంటి డైరెక్షన్ లో మనల్ని మౌల్డ్ చేసుకున్నప్పుడు we will be the winners and we can be the winners. అండ్ నౌ ఇప్పుడు ఇద్దరు ఓకే, దే హ్యావ్ అనలైజ్డ్, వాళ్ళ ఇద్దరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు. ర్యాబిట్ టు టాటాయిస్ ఒక రేస్ లో ఒకళ్ళు గెలిచారు, ఇంకో రేస్ లో ఇంకోళ్ళు గెలిచారు. అగైన్ ఇంకా వాళ్ళు సాటిస్ఫైడ్ గా లేరు, ఎందుకంటే ఇండివిజువల్ గా సరే ఇద్దరు సమ్ టైమ్ లో అచీవ్ చేశారు ఆ టార్గెట్ ని, ఇంకా బెటర్ చేయొచ్చా, ఇంకా ఫాస్ట్ గా ఆ రేస్ ని when they run that race, can they achieve a better outcome, ఫాస్ట్ గా బెటర్ గా ఎఫిషియెంట్ గా చేయగలరా అని ఆలోచిస్తారు. ఈ టైంలో ఓకే ఎలా చేసుకుంటారంటే, ఫస్ట్ హాఫ్ ర్యాబిట్ విల్ క్యారీ ద టాటాయిస్ on itself, and then after they reach the river, the tortoise carries the rabbit. సో ప్రీవియస్లీ ఒక 1 hour తీసుకుంటూ ఉంటే ఇండివిజువల్ గా ఇద్దరు, ఇప్పుడు ఈజీగా హాఫ్ అన్ అవర్ లో రేస్ కంప్లీట్ చేసేసారు. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మారల్ వచ్చింది ఏంటి అంటే, కొలాబొరేషన్, టీమ్ వర్క్ తో వీ కెన్ అచీవ్ బెటర్ అవుట్కమ్స్ దాన్ competing with others. So just by competing with other individuals or competing with your competitors, మనం కాంపిటీటర్స్ ని యూజువల్ గా ఎనిమీస్ లాగా అనేసుకుని వాళ్ళ మీద గెలవాలి అనుకుంటాం. బట్ ఇన్ జనరల్
మనం ఆ సిచ్యువేషన్ ని తీసుకుని సిచ్యువేషన్ మీద ఫైట్ చేస్తే, ఇఫ్ వి fight against the situation by collaborating with our peers, in that case we can achieve a better outcome, we can perform better. And another thing that you should notice here is that both tortoise kani hare kani ante rabbit kani ఈ రెండు గివ్ అప్ చేయలేదు ఎప్పుడు. ఫెయిలియర్, after a failure struck them, race, when one of them lost the race also, they never gave up. They just thought about how they should work on what were their failures, what were the things that went wrong. They reworked on those and they achieved a better outcome. So instead of competing with a rival, if we compete against the situation, we perform better. And ఫెయిలియర్ అనేది ఇట్స్ జస్ట్ ఎన్ ఈవెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వన్ సింగిల్ ఇన్స్టెన్స్ అది, ఇట్ ఈస్ నెవర్ పర్మనెంట్. సో వీ షుడెంట్ గివ్ అప్ ఆఫ్టర్ ఫెయిలియర్ అనేది మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న ర్యాబిట్ అండ్ టార్టాయిస్ స్టోరీ, కుందేలు తాబేలు స్టోరీతో మనకి ఇన్ని మారల్స్ వస్తాయి. అండ్ ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే ఇది కంప్లీట్లీ రెలవెంట్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్, ఈవెన్ వెన్ వీఆర్ working, even when we go to a corporate setup or any job చేస్తున్నా, anywhere, any sort of jobs చేస్తున్నా, మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే మన కోర్ స్కిల్స్ తెలుసుకోవడం. మనం జస్ట్ కంపీటింగ్ విత్ అదర్ ఎంప్లాయీస్ అలా కంపిటిటివ్ స్పిరిట్ అలా బిల్డ్ చేసుకోకుండా, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అస్ టు హౌ వీ షుడ్ పర్ఫార్మ్ బెటర్ యాజ్ అ టీమ్. ఒక టీంలో ఒక టీమ్ ప్లేయర్ గా ఎలా ఉండాలి అనేది వీ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ దట్. అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ వీ షుడ్ ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ హూ నో బెటర్ దెన్ అస్, అండ్ వీ షుడ్ give help to others. Like you can teach somebody whatever you know and you can learn from others what they know. In this way we will achieve a better outcome అనేది ఈ స్టోరీతో తెలుస్తుంది. అండ్ ఈ స్టోరీతో మనకి మల్టిపుల్ సాఫ్ట్ స్కిల్స్ ఇల్లస్ట్రేట్ అయి ఉన్నాయి. ఎంపతి కానీ, మన కాన్ఫిడెన్స్ స్కిల్ ఎలా ఉండాలంటే వీ షుడ్ బి కాన్ఫిడెంట్ బట్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్ లైక్ ద ర్యాబిట్, రైట్? సో ఇవన్నీ సెల్ఫ్ ఎవాల్యుయేటరీ స్కిల్స్, ఇవన్నీ ఈ స్టోరీ ద్వారా మనకి తెలుస్తాయి, ఇల్లస్ట్రేట్ అవుతున్నాయి ఈ స్టోరీ ద్వారా. సో అందుకని ఈ స్టోరీ చెప్పాలనుకున్నా. అండ్ ఐ హోప్ ఈ స్టోరీ మీరందరూ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసి, ఇంకా అది రీటైన్ అయినప్పుడు మనకి ఇంకా బెటర్ గా అవి గుర్తుండిపోతాయి ఫర్దర్ గా. సో అందుకని సో దిస్ వాజ్ అ షార్ట్ స్టోరీ, అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అ స్టోరీ దట్ వీ ఆల్రెడీ న్యూ. అండ్ నౌ ఇందాక చెప్పా కదా, బిఫోర్ ఇంటర్వ్యూ అండ్ డ్యూరింగ్ అన్ ఇంటర్వ్యూ ఎలా ఉండాలి. బిఫోర్ అన్ ఇంటర్వ్యూ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అవర్ ప్రిపరేషన్ టైం, హౌ వీ ప్రిపేర్ డ్యూరింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఇక్కడ ఆబ్వియస్లీ విచ్ ఎవర్ career path you are picking, our job or our relevant hard skills or our relevant technical skills అవ్వచ్చు, ఏదైనా ఫస్ట్ అది we should be able to pick those up. That comes through learning and practicing and all that. And apart from that, మన soft skills కోసం we should connect with different people. We should connect with multiple people and ask for help whenever we get stuck, and without hesitation. Hesitation lekunda when we ask for help, definitely somebody or the other would help us in terms of, okay, మనం దేంట్లోనా స్టక్ అయినాం, సే మనకు ఒక స్కాలర్షిప్ కావాలన్నా, when we reach out to multiple people, ఎవరో ఒకళ్ళు they tell us, okay, you go through this NGO, నీకు ఇట్లా హెల్ప్ అవుతుంది, అలా ఏదో ఒకటి సజెషన్ వస్తుంది. అండ్ దిస్ comes only through asking people for help. And itla meer webinars conduct చేస్తున్నప్పుడు different people, you interact with different people, వీళ్ళందరితో కూడా కాంటాక్ట్ లో ఉండి some or the other way, if you keep engaging with each one of them, this can help you build a strong network. So ఆ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చాలా ఎన్జిఓస్ ఉంటాయి. ఇప్పుడు నేను కూడా నేను ఒక టూ ఎన్జిఓస్ తో ఐ వర్క్డ్ ఫర్ సమ్ టైమ్. సో ఈ టైంలో ఒకటేమో ఈ విద్యాలోక అని, దాంతో నేను ఇంగ్లీష్ నేర్పించాను కన్నడ మీడియం స్టూడెంట్స్ కి. సో దట్ వాజ్ అ ప్లాట్ఫామ్ త్రూ విచ్ ఐ మెట్ మల్టిపుల్ పీపుల్ హూ వర్
interested in such causes. Our network, though, I can do much more things later. So these are the things that you should always keep in mind, that you connect with different NGOs, connect with different platforms, build a network, and you read a lot of ebooks. And this ebook should be with not just same type of genre or same content unde అలా సేమ్ టాపిక్స్ కాకుండా వేరీడ్ వెరైటీ కంటెంట్ ఉన్న ఈ బుక్స్ చదువుతూ ఉండండి. అండ్ ఆడియో బుక్స్ వినడం, ఇదంతా ద మోర్ వి రీడ్ అండ్ ద మోర్ వి లిసన్, the more effective we become, either in communication or in general, to build our people skills. So, and when we read, we expand our knowledge base and we learn to express better. Inko quote undi, remember that today's reader is tomorrow's leader ani. So remember that today's reader is tomorrow's leader. You can read one page every day. You listen to one page every day, or one audio book, one page of an audio book, or for 10 minutes also it's enough. That itself will help you expand whatever you know, expand your point of view, and it helps you becoming more clear at what you know and expressing better. And then you can follow good social media channels, YouTube channels, multiple channels are there. Don't follow many, stick to some of the YouTube channels. Keep listening to their videos again and again. So this can make you better at either your soft skills or your hard skills, or critical thinking skills, whatever skills that you're trying to develop. Keep following good social media channels. రైట్ నౌ ఏంటంటే చాలా కంటెంట్ అయిపోయింది, మనకి ఏది చూస్ చేసుకోవాలో కష్టంగా అయిపోతుంది. సో దానికి మళ్ళీ మీ నెట్వర్క్ ని వాడుకోండి. వాళ్ళు ఎవరో దే కెన్ సజెస్ట్ యూ, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ వాచ్, మేబీ యూ కెన్ వాచ్ దీస్ అని. సో అట్లా మీరు లిస్ట్ చేసుకోండి. అండ్ దెన్ అనదర్ సిగ్నిఫికెంట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రికార్డింగ్ యువర్ వాయిస్ and keep on practicing our like keep on practicing your anything, speech కావచ్చు, లేదా ఇంటర్వ్యూలో కామన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫెయిలియర్ ఇన్ లైఫ్. ఇలాంటివి కామన్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇంటర్వ్యూలో. అండ్ ఈ క్వశ్చన్స్ కి మనకి ప్రాపర్ గా ఒక ఫ్లోలో స్ట్రక్చర్డ్ గా రావాలి అంటే మనం ప్రీవియస్ గానే మనం దాంటిని రికార్డ్ చేసుకుని, మనం కొన్నిసార్లు చాలా ఎక్కువ మాట్లాడేస్తాం, కొన్నిసార్లు చాలా తక్కువ చెప్తాం. ప్రాపర్ గా ముందే రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని ఉంటే మనం ఎంత చెప్పాలో కూడా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో మనకి వాయిస్ ఈజ్ యువర్ పవర్ అంటారు. మన వాయిస్ తో మనం చాలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మన మాడ్యులేషన్ తో మనం ఎక్కడ బ్రేక్స్ ఇస్తున్నాము, ఎక్కడ హై పిచ్ కి వెళ్తున్నాము అనే దాంతో మనం చాలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి ట్రై రికార్డింగ్ యువర్ వాయిస్ ఎవ్రీ డే. మేబీ ఇది ఒక డైలీ డైరీ లాగా మీరు డైలీ ఏం చేశారో అనేది కూడా రికార్డ్ చేయొచ్చు. ఆర్ యూ కెన్ సే ఇవాళ ఐ లిస్ట్ డౌన్ మై కీ స్ట్రెంగ్స్ అనేది రికార్డ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలో వాట్ ఆర్ డ్యూరింగ్ అన్ ఇంటర్వ్యూ చెప్తున్నా, ఇఫ్ సంబడి ఆస్క్స్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ okay, everybody, most of them will list down common strengths, hard work, creativity, itla list down chestaru. But what sets a good candidate apart అనేది తెలుసుకోవాలి మనం. ఏంటి అంటే నాట్ జస్ట్ లిస్టింగ్ ద స్కిల్. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఈస్ ద కీ స్ట్రెంగ్త్ దట్ యు, వాట్ ఈస్ ద కీ స్ట్రెంగ్త్ ఆఫ్ యోర్స్ అని అడిగితే, వన్ కీ స్ట్రెంగ్త్ అని అడిగితే, ఐ విల్ బి లైక్ I am good with coming up with creative initiatives. సో క్రియేటివ్ ఇనిషియేటివ్స్ తీసుకునే స్కిల్ నాకుంది అనేది నేను చెప్తా. అండ్ ఇక్కడతో ఆగకుండా నేను నరేట్ చేస్తాను నా ఎక్స్పీరియన్స్ తో, వేర్ డిడ్ ఐ డెమాన్స్ట్రేట్ దిస్ స్ట్రెంగ్త్, ఈ స్ట్రెంగ్త్ ఎక్కడ నేను యూస్ చేశాను అనేది చెప్తా. సో ఇందాకే చెప్పాను, టీచర్ గా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఇంగ్లీష్ నేర్పిస్తాను కన్నడ మీడియం స్టూడెంట్స్ కి అని. ఈ టైంలో సో ఇది నేను చెప్తా, ఈ టైంలో ఐ ట్రైడ్ వెరైటీ ఆఫ్ మెథడ్స్, వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ టు హెల్ప్ ద స్టూడెంట్స్
build their English skills, build their vocabulary skills in terms of games, different games like word building, inco games like passing a message, and all these games then I tried to implement them in my classes. And in this way, every student was involved. Usually all students అందరూ మనకి రెస్పాన్స్ ఇవ్వరు, బట్ ఇన్ దిస్ క్రియేటివ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఎవ్రీ స్టూడెంట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఇలా ఒక స్టోరీ లాగా చెప్పి నేను ఐ ఎండ్ దట్ ఎస్, దాట్స్ వై ఐ ఫీల్ టేకింగ్ క్రియేటివ్ ఇనిషియేటివ్స్ ఇస్ మై స్ట్రెంగ్త్. సో అట్లా ఎనీథింగ్ మీరు హార్డ్ వర్క్ అని చెప్తే ఎక్కడెక్కడ మీరు హార్డ్ వర్క్, వేర్ ఆల్ డిడ్ యూ పుట్ హార్డ్ వర్క్ అండ్ వాట్ ఆల్ డిడ్ యూ అచీవ్ విత్ దట్, అది చెప్పాలి. అలా ఒక స్టోరీ ఫామ్ లో చెప్పడానికి ట్రై చేస్తే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. అండ్ సమ్ టైమ్స్ మనకి మోస్ట్ ఆఫ్ అస్ ఏమవుతుందంటే, వెన్ సంబడి ఆస్క్స్ అ క్వశ్చన్, మనకి భయం వేసేసి, అది నర్వస్నెస్ వల్ల కావచ్చు, మనకి థాట్స్ ఈజీగా వచ్చినా అవన్నీ జంబల్ అయిపోయినట్టు అనిపిస్తాయి. క్లియర్ గా ఒక ఫ్లోలో చెప్పడానికి కష్టం అవ్వచ్చు. ఎందుకు అని ఆలోచిస్తే మేబీ it is because we try to generalize rather than specify. జెనరిక్ గా చెప్పాలనుకుంటాం, అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేసి స్పెసిఫిక్ గా ఆ పాయింట్ ని చెప్పాలనుకోం. అదొక రీజన్ అవ్వచ్చు, మన నర్వస్నెస్ ఇంకో రీజన్ అవ్వచ్చు, లేదా వీఆర్ జస్ట్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్ వే టు థింక్ ఇన్ అ స్ట్రక్చర్డ్ మేనర్, టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ మేనర్ లో మనం వీఆర్ నాట్ ట్రైన్డ్ అనుకోవచ్చు. బట్ దిస్ ఇస్ వాట్ you have to, or anybody has to build in while answering any question in an interview or while doing any task. How to structure our thoughts అనేది ఇంపార్టెంట్. దీనికి ఇప్పుడు ఇందాక మనం స్ట్రెంగ్త్ అనేది చెప్పి ఒక స్టోరీ లాగా చెప్పాలనుకున్నాం. ఆ స్టోరీనే ఎలా స్ట్రక్చర్డ్ గా చెప్పొచ్చు అనుకుంటే, మేబీ మీరు ఇదొకటి గుర్తుపెట్టుకోండి, STAR, స్టార్ ఫ్రేమ్వర్క్ అనేది. ఎస్ తో సిచ్యువేషన్, టీ కి టాస్క్, ఏ కి యాక్షన్, ఆర్ కి రిజల్ట్. సో ఈ స్టార్ ఫ్రేమ్వర్క్ తో మనకి మేబీ వీ కెన్ స్ట్రక్చర్ అవర్ థాట్స్ బెటర్. యూ కెన్, మోస్ట్ ఆఫ్ అస్, ఇఫ్ వీ కెన్ implement the star framework, we'll be able to structure and present our thoughts ఈజీలీ. సో ఎలా అంటే సిచ్యువేషన్, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి? ఇక్కడ నేను చెప్పా, ఈ విద్యాలోక అనే ఎన్జిఓ విచ్ సర్వ్స్ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ who have to improve their English language skills. ఈ సిచ్యువేషన్ లో నేను ఏ టాస్క్స్ చేశాను ఇది చెప్పా, ఏ క్రియేటివ్ ఇనిషియేటివ్స్, what all did I bring about. Through this ఏం యాక్షన్స్ చేశాను, then what was the result? Everybody was equally engaged. అందరూ హ్యాపీగా they learnt English as a game. They understood English in a better manner than compared to just listening to a lesson or just practicing grammar. సో ఇలా STAR ఇలా ఫార్మాట్ లో మనం ఒక స్టోరీని నరేట్ చేస్తే, ఇంటర్వ్యూలో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ని బ్రింగ్ అవుట్ చేస్తే, డెఫినెట్లీ ఇంకో 10 క్యాండిడేట్స్ ఉన్నా మనమే సెలెక్ట్ అవుతాం. అదొక ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఇది మాకు కాలేజ్ లో కూడా మల్టిపుల్ టైమ్స్ చెప్పారు, ఏ ఇంటర్వ్యూలో అయినా ఇలా ఒక స్ట్రక్చర్డ్ ఫామ్ లో ఒక ఆన్సర్ ని చెప్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండ్ ఇట్ రీచెస్ ద పర్సన్ బెటర్ అని. అండ్ దెన్ అగైన్ ఇందాక చెప్పినట్టు మన వాయిసే మన పవర్. ఇక్కడ వీ హ్యావ్ టు మాడ్యులేట్ అవర్ వాయిస్ టు కన్వే ఏంటి, ఎంఫసిస్. ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఉందో దాన్ని స్ట్రెస్ చేయడం, ఎక్కడ ఫాస్ట్ గా వెళ్ళాలో అక్కడ ఫాస్ట్ గా వెళ్ళడం, ఎక్కడ స్లోగా కన్వే చేయాలో అక్కడ స్లోగా కన్వే చేయడం. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ability అన్నమాట, something that we have to pick up. And similar to this, it's something called pausing for effect. You have to take short breaks while you speak so that others can understand whatever you are speaking. If you go on and on, perhaps in the beginning ఇవాల్టి స్పీచ్ లోనే నేను స్టార్టింగ్ చాలా ఫాస్ట్ గా చెప్పేశాను, అది తప్పవచ్చు, బికాస్ ఐ హ్యావ్ టు పాజ్. ఆ కరెక్ట్ టైంలో పాజెస్ తీసుకోవడం, అండ్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ప్లీజ్, ఇన్స్టెడ్ ఆఫ్ మనం టెన్స్ అయిపోతున్నప్పుడు, నర్వస్నెస్ బిల్డ్ అవుతున్నప్పుడు, ఇట్స్ బెటర్ టు
take our time. We can say that, okay, let me take some time, please give me some time to answer this question. అలా టైం తీసుకుని మనం we gather our thoughts, we can gather our thoughts, we can take a deep breath and start with confidence. So, and then this is while before starting, during our, when we convey our messages also, it is always good to pause between points. ఇదేం చేస్తుందంటే రీఇన్ఫోర్స్ చేస్తుంది, ఇట్ రీఇన్ఫోర్సెస్ అవర్ మెసేజ్. మళ్ళీ ప్రాపర్ గా లిజనర్ మైండ్స్ లో అది పడిపోవాలి, ఆ పాయింట్ ఉండిపోవాలి ఆ లిజనర్ మైండ్ లో అన్నట్టు. ఇట్ హెల్ప్స్ ఫర్ దట్. సో పాజింగ్ ఫర్ ఎఫెక్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి కాదు, నార్మల్ గా టాప్ కెరియర్ సక్సెస్ సీక్రెట్స్ ఆన్ హౌ టు ఎక్సెల్ అట్ వర్క్ అనుకుంటే, టాప్ సీక్రెట్స్ ఏంటి అనుకుంటే, యాజ్ ఐ ఇందాక అనుకున్నట్టు టేకింగ్ ఇనిషియేటివ్. అండ్ దెన్ టేకింగ్ ఇనిషియేటివ్ అంటే మనం ఒక కొత్త ఇనిషియేటివ్, కొత్త రకంగా సాల్వ్ చేసే ప్రాబ్లం, కొత్త రకంగా చేయొచ్చు అనే ఆలోచనని బయటకు తీసుకురావడం. మనం ఒక టీమ్ లో ఉన్నప్పుడు ఏదైనా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మనకి ఇంకొక ఐడియా రావచ్చు, లేదా ఇలా ఇప్పుడు మీరు అనుకున్నట్టు ఈ వెబినార్స్ కండక్ట్ చేయడం ఒక కొత్త ఇనిషియేటివ్. అలాంటి టేకింగ్ ఇనిషియేటివ్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ స్టేజ్. మనం వర్క్ లో ఉన్నప్పుడైనా ఆ పర్టికులర్ కంపెనీ ప్రాసెసెస్ ఇంప్రూవ్ చేయాలి, మనకు ఐడియాస్ చాలా ఉంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేసే స్కిల్స్ కూడా ఉంటాయి ఆ టైంలో. కానీ దాన్ని యూ షుడ్ స్టాండ్ అప్ అండ్ యూ షుడ్ బ్రింగ్ ఫార్వర్డ్ దట్ ఇనిషియేటివ్. యూ షుడ్ బి ద పర్సన్ టు లీడ్ దట్ ఇనిషియేటివ్. సో టేకింగ్ ఇనిషియేటివ్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ బీయింగ్ అవర్ ఓన్ ఎవాల్యుయేటర్. ఇక్కడ చాలా మంది మనం ఒకటి చేశాక మల్టిపుల్ పీపుల్ జడ్జెస్, మల్టిపుల్ పీపుల్ టెల్ us వేర్ వీఆర్ రైట్, వేర్ వీఆర్ రాంగ్, మనం ఏం కరెక్ట్ చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, మల్టిపుల్ పీపుల్ చెప్తారు. కానీ మనం ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవడం, ఎక్కడెక్కడ మన స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్నెసెస్ ఉన్నాయి, ఏది మనం కరెక్ట్ చేస్తున్నాం, ఏది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి, మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇది బీయింగ్ అవర్ ఓన్ ఎవాల్యుయేటర్. అండ్ దెన్ ద థర్డ్ వన్ ఇస్ బీయింగ్ రెడీ టు లెర్న్. ఎప్పుడు ఒక ఏంటది, ప్రోయాక్టివ్ నేచర్ ఉండాలి. వీ షుడ్ బీ లెర్నింగ్ మోర్, సంథింగ్ న్యూ. ఇప్పుడు ఇన్ జనరల్ మనకి టెక్నాలజీ చేంజెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగిపోతున్నాయి. రోజుకి ఒక కొత్త యాప్ వస్తుంది, అది బెనిఫిషియలా కాదా తెలియదు, బట్ మల్టిపుల్ యాప్స్ వస్తున్నాయి, మల్టిపుల్ వర్షన్స్ వస్తున్నాయి. మనం ఏది యూస్ చేసుకోవాలి, మన ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఏ యాప్స్ వాడచ్చు, ఏ గ్యాడ్జెట్స్ కొనుక్కోవచ్చు, ఇవన్నీ కూడా మనకి ద మోర్ వీఆర్ అప్డేటెడ్, ద మోర్ వి ఫాలో సర్టన్ బ్లాగ్స్ కానీ న్యూస్ కానీ, లేదా వేరే మన సర్కిల్లో ఉన్న జనాలు చెప్పే మాటల్ని మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని మనకి యూజ్ అయ్యేటట్టు ఇంప్లిమెంట్ చేసుకోవడం, ఇదంతా మనకి బీయింగ్ రెడీ టు లెర్న్ కింద వస్తాయి. బీయింగ్ రెడీ టు లెర్న్ అండ్ చేంజ్. సో this is the third thing. First thing, taking initiative. Second thing, be your own evaluator. Third, be ready to learn. Now, fourth one, as we discussed throughout the entire talk, communicate well. ఇది మళ్ళీ చెప్పక్కర్లా, కమ్యూనికేషన్ అనేది నాట్ జస్ట్ లాంగ్వేజ్, బట్ మనం చెప్పేది ఇంకోళ్ళకి రీచ్ అవుతోందా, మనం అనుకునే మీనింగే ఇంకోళ్ళకి రీచ్ అవుతోందా, ఇది మనం ఎప్పుడు మనల్ని క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. కమ్యూనికేటింగ్ వెల్. అండ్ దెన్ సెట్టింగ్ గోల్స్ అండ్ అచీవింగ్ దెమ్ రాదర్ దెన్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, నేను ఇచ్చేస్తా, నేను ఈ గోల్, నేను ఇది గోల్, నేను ఇది చేయగలను, అది చేయగలను, ఓన్లీ మాటల్లో కాదు, బీయింగ్ ఏబుల్ టు అచీవ్ దట్ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ సచ్ గోల్స్ అండ్ దెన్ అచీవింగ్ దెమ్ రాదర్ దెన్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఇందాక అన్నాను దిస్ కెన్ రిలేట్ టు టైం మేనేజ్మెంట్ ఆల్సో. టైం మేనేజ్మెంట్ కు ఒక టిప్ లాగా చెప్తాను, టెక్నిక్ చెప్తాను అని. దానికి నేను ఇది యాక్చువల్లీ ఫాలో అయ్యాను, నాకు కొంచెం వర్క్ అయింది, అందుకని మేబీ ఇఫ్ ఎనీబడి కెన్ ఇంప్లిమెంట్ ఇట్ వుడ్ బి గ్రేట్. ఏంటంటే మనకు మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి, వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ అ డే, అండ్ అవన్నీ దాని గురించి జస్ట్ ఓకే థింగ్స్ ఉన్నాయి
అన్ని అనుకోవడం తప్ప కొన్నిసార్లు అది ఇట్ వోంట్ ఈవెన్ మూవ్ ఫార్వర్డ్, అలాగే ఉండిపోతాం. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో కొత్త థింగ్స్ యాడ్ అవుతాయి, కొత్త లిస్ట్స్. సో ఈ టైంలో మనం ఎలా చేసుకోవచ్చు అంటే ఒక ఒక 4x4 విండో ఊహించుకోండి. ఆ దాంట్లో ఏంటంటే వెరీ అర్జెంట్, లెస్ అర్జెంట్, వెరీ అర్జెంట్, లెస్ అర్జెంట్, రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, రిక్వైర్స్ లెస్ ఎఫర్ట్, ఇలా ఈ ఈ బకెట్స్ అనుకోండి. ఇప్పుడు మీ ఉన్న టాస్క్స్ ని దీంట్లో పెట్టుకోండి, ఈ బాక్సెస్ లో అనుకోండి. ఏ ఏ టాస్క్, ఇప్పుడు సే లెర్నింగ్ 1 న్యూ వర్డ్ ఈచ్ డే, ఇది ఒక సింపుల్ టాస్క్ అనుకుంటే, ఈ టాస్క్ కి మనకి ఇస్ ఇట్ వెరీ అర్జెంట్ అండ్ డస్ ఇట్ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, ఇది క్వశ్చన్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ అర్జెంట్, రైట్? ఆర్ ఫర్ సమ్ పీపుల్ ఇట్ మైట్ నాట్ బి అర్జెంట్ ఆల్సో. బట్ okay, for me, nenu I want to become good at English, become good with my vocabulary ante it's something very urgent for me, but it requires less effort. రోజుకి ఒక వర్డ్ నేర్చుకోవడం అనేది నాకు ఎఫర్ట్ అంతేం పట్టదు. ఒక వర్డ్ తెలుసుకోవడం, దాని గురించి దాని మీనింగ్ తెలుసుకోవడం, దాని సెంటెన్సెస్ లో ట్రై టు యూజ్ దమ్ ఇన్ డిఫరెంట్ సెంటెన్సెస్. సో దిస్ ఎఫర్ట్ ఎక్కువ పట్టదు, అదొక బకెట్ అవుతుంది. అలాగే మల్టిపుల్ టాస్క్ ని మనం అలాంటి బకెట్స్ లో గ్రూప్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది వెరీ అర్జెంట్, లాట్ ఆఫ్ ఎఫర్ట్, అది అది సెకండ్ చేసి వెరీ అర్జెంట్ లెస్ ఎఫర్ట్ ని ఫస్ట్ చేసేటట్టు. వెరీ అర్జెంట్ లెస్ ఎఫర్ట్, నెక్స్ట్ వెరీ అర్జెంట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. యూజువల్ గా నాకు చేసుకున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు నేను ఎప్పుడు లెస్ అర్జెంట్, లెస్ ఎఫర్ట్, మోర్ ఎఫర్ట్ లేదా లెస్ ఎఫర్ట్ ఉన్నవే చూస్ చేసుకుంటూ ఉన్నా. మేబీ బికాస్ అది జనరల్ గా హ్యూమన్ బీయింగ్స్ మన అందరం అదే చేస్తాం, అది ఈజీ కాబట్టి అలా చేసేస్తూ ఉంటాం. బట్ దాంతో మనకి టైం మేనేజ్మెంట్ ఎఫెక్టివ్ గా ఉండదు. నేను ఒక సబ్మిషన్ ఇప్పుడే చెయ్యాలి అన్నప్పుడు, లేదా ఒక అసైన్మెంట్ ఇవాళే సబ్మిట్ చేయాలన్నప్పుడు, ఇంకో అసైన్మెంట్ ఏమో ఈజీ అసైన్మెంట్ ఒక 10 రోజుల తర్వాత సబ్మిట్ చేయాల్సింది అన్నప్పుడు, ఏదైనా ఈజీ అనేది చూస్ చేసేసుకుని అనవసరంగా ఇంపార్టెంట్ వెరీ అర్జెంట్ ది చేయకుండా ఉండిపోయిన సిచ్యుయేషన్స్ చాలా వస్తాయి. అండ్ ఇది చాలా మందికి అలాగే, మీరు ఈ యాక్టివిటీ చేశాక మీకు అనిపించవచ్చు ఎప్పుడు మనం లెస్ అర్జెంట్ లెస్ ఎఫర్ట్ వే చూస్ చేస్తున్నామని. బట్ ఈ టైంలో మోర్ అర్జెంట్ మోర్ ఎఫర్ట్ వి, లేదా మోర్ అర్జెంట్ లిటిల్ లెస్ ఎఫర్ట్ వి ఫస్ట్ చూస్ చేసుకుంటే we will achieve better outcomes. And in general, మన టాస్క్స్ ని లిస్ట్ డౌన్ చేసుకుని రాసుకుని ఏది ఇంపార్టెంటో పెట్టుకుని ఆ ఆర్డర్ లో సింపుల్ గా ఆర్డర్ లో వెళ్ళిపోవడం కూడా ఇట్స్ వెరీ యూస్ఫుల్. దట్ ఈస్ ద, అండ్ మనం లేచిన లైక్ ఇన్ అ డే ఎవ్రీబడి, ఈవెన్ సిఇఓ అవ్వచ్చు, ఒక ఫౌండర్ అవ్వచ్చు, లేదా ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, అందరికి 24 hours. ఆ 24 hours హౌ వీ కెన్ యూస్ బెటర్. Maybe somebody can get up early, somebody can stretch themselves at night. So our time ni, what is the best time that you are the most productive, adi ఆలోచించుకుని దాని ప్రకారం మనం టాస్క్స్ చేసుకుంటూ ఉండాలి. సో a lot of ఇదంతా అందరూ చెప్పేవే, అన్ని చోట్ల వినే ఆస్పెక్ట్సే. కానీ ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఎందుకు ఇన్ని వినాలని. బట్ మనం ఎక్కువ వింటూ ఉంటేనే ఎప్పుడో అప్పుడు ఒకసారి మోటివేషన్ స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి విల్ బి లైక్ ఓకే లెట్స్ ట్రై టు డూ దిస్, లెట్స్ ఇంప్లిమెంట్ దిస్. అండ్ ఇంకోటి మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పారు, నార్మల్ గా ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ యూ కెన్ టేక్ అవే ఫ్రమ్ ఎనీ టాక్ ఆర్ అ బుక్, it means that you have that book or that thing has been useful to you. So అనవసరంగా ఇంత టైం స్పెండ్ చేశాను అని అనుకోకుండా, ఎనీథింగ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ you are in, or anything you are doing new, or anything that you are listening to, any video talk or any book, don't go with the mentality that అబ్బా ఇదే సేమ్ థింగ్ చెప్తున్నారు అలా కాకుండా, ఈ దీంట్లో కొత్తగా ఏం నేర్చుకున్నా, ఈవెన్ ఇఫ్ దర్స్ 1 or 2 పాయింట్స్ దట్ మీరు ఈ టాక్ నుంచి పికప్ చేసుకుని, మేబీ ఆ స్టోరీని అవ్వచ్చు, లేదా ఈ లిస్ట్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ అవ్వచ్చు, లేదా ఎనీ టెక్నిక్ అవ్వచ్చు, అప్పుడు డెఫినెట్ గా దేర్ ఇస్ సంథింగ్ బెనిఫిషియల్ టు యూ. అండ్ దిస్ వాజ్ నాట్ సింప్లీ అన్ ఎఫర్ట్,
that has been put by you by listening to somebody అని అనుకునే మెంటాలిటీ కూడా వీ హ్యావ్ టు డెవలప్. సో ఇదొకటి చెప్పాలనుకున్నా. సో ఇన్ జనరల్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ దే హెల్ప్ యూ వర్క్ వెల్ విత్ అదర్స్. అండ్ దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, అడాప్టబిలిటీ, ఇవన్నీ దే ఎనేబుల్ అస్ టు కనెక్ట్ విత్ అదర్స్. కోవర్కర్స్ తో కనెక్ట్ అవ్వడానికైనా these skills are important. These skills are important to express our ideas, to receive feedback and achieve a common goal. So soft skills అనేది extremely important. And then practice like you have never won, perform like you have never lost. అంటే ప్రాక్టీస్ లైక్ యు ఆర్ ద వర్స్ట్, నీకేమి రానట్టు నువ్వు లాస్ట్ లో ఉన్నట్టు ఫీల్ అయ్యి ప్రాక్టీస్ అంటే అంత విగర్ తో అంత హార్డ్ వర్క్ తో ప్రాక్టీస్ చెయ్యాలి. మనం పర్ఫామ్ చేసేటప్పుడు మనం దాన్ని ఆ స్కిల్ ని ఎగ్జిబిట్ చేసే టైం వచ్చినప్పుడు వీ షుడ్ పర్ఫామ్ లైక్ వీఆర్ ద విన్నర్స్. మనం ఎప్పుడూ ఓడిపోలేదు అన్నంత లయన్ లాగా ఇందాక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఎలా ఉందో అలా పర్ఫామ్ చేస్తే nobody can beat us and we will be winners and we can achieve long-term success. So this was what I wanted to convey in today's talk. Thanks a lot for this opportunity again, and pardon me for the Telugu English mess up. Thank you. And Yeah, any ma'am. questions you can ask me. Yeah, thank you, ma'am. Thank you so much. చాలా చక్కని సాఫ్ట్ స్కిల్స్ అనేది మాకు పరిచయం చేసే రోజు. నిజంగా ఈ సాఫ్ట్ స్కిల్స్ లో మనకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి చాలా క్లియర్ గా మంచి ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా చాలా మందికి మీరు ఇంతకు ముందు చెప్పారు ర్యాబిట్ అండ్ టాటాయిస్ స్టోరీ. ఇందులో మనకేంటంటే టాటాయిస్ గెలిచింది అనే పేరే గాని, బట్ మీరు చెప్పినంత ఇదిగా నాకు తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు టాప్ టు బాటం మొత్తం కూడా నాకు అర్థమైంది. సో ఇవి ఎంత బాగా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్తో ముందుకు వెళ్ళాయి అనే దాని గురించి చాలా క్లియర్ గా అర్థమైంది మాకు. Thanks a lot. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అన్మ్యూట్ చేసుకొని. ఇంకా అలాగే ఫీడ్బ్యాక్స్ కూడా. Very good evening, ma'am. Good evening, ma'am. I'm Shanti. Yeah, hi Shanti. Good evening. Yeah, it's a wonderful session. Career గురించి ఎలా టీమ్ బిల్డ్ చేసుకోవాలి అనేది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక పాండు గారు చెప్పినట్టు ఎగ్జాంపుల్ ర్యాబిట్ ది మాత్రం ఎగ్జాంపుల్ చాలా బాగుంది మేడం. అండ్ స్టార్ అనే దాని గురించి కూడా మీరు తీసుకొని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ అలాట్ మ్యామ్. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటే ఒక వాళ్ళకి ఈజీగా మనం కమ్యూనికేట్ అవుతాం. అంటే మనం కమ్యూనికేట్ అయ్యేటప్పుడు వర్బల్ అండ్ నాన్ వర్బల్ అంటారు కదా మేడం. ఇప్పుడు వర్బల్ పరంగా మనం ఇస్తాము, కానీ నాన్ వర్బల్ గా మనం ఏ విధంగా కమ్యూనికేట్ అవుతే మన కెరియర్ లో సెట్ అవుతుంది, మనం ఇంటర్వ్యూలో సెట్ అవుతాం. రైట్, యాక్చువల్లీ ఇది నేను కవర్ చేయాల్సి ఉంది. సో నార్మలీ బాడీ లాంగ్వేజ్ అనేది ఎసెన్షియల్. మీరు అన్నట్టు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాక మనకి రైట్ ఫ్రమ్ హౌ వి డ్రెస్, వాట్ ఎవర్ వి వేర్, హౌ వి సిట్, హౌ వి ఆన్సర్ అవర్ క్వశ్చన్స్. అండ్ ఇంటర్వ్యూ అనేది ఒక బాడీ లాంగ్వేజ్ అంటే నాట్ జస్ట్ హౌ వి అపియర్, బట్ ఇంటర్వ్యూలో మనం అది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ గా ట్రీట్ చేస్తున్నామా, ఒక కాన్వర్జేషన్ లాగా ట్రీట్ చేస్తున్నామా. వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు మేక్ ఇట్ అ కాన్వర్జేషన్. మన ఎక్స్పీరియన్సెస్ ఇంకోళ్ళకి షేర్ చేస్తున్నట్టు వీ షుడ్ థింక్ ఆఫ్ an interview like how we are sharing it to anybody, any new person. మన ఫ్రెండ్స్ కి ఎంత ఈజ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అంత ఈజ్ తో, ఆ ఈజ్ నే బాడీ లాంగ్వేజ్ అంటాం. అలాంటి బాడీ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ ప్రిఫర్డ్. అంటే నాట్ అగైన్ ఈజ్ అంటే మళ్ళీ ఓకే అక్కడ ఒక స్ట్రక్చర్డ్ సెటప్ ఉంటుంది కాబట్టి ఎలా కూర్చోవాలి ప్రాపర్ గా, మన కాళ్ళు మీద కాళ్ళు వేసుకోకుండా, అలాంటి స్మాల్ టిప్స్ ఉంటాయి బాడీ లాంగ్వేజ్ కి. సో అవన్నీ, అండ్ మన హెడ్ పొజిషన్ ప్రాపర్ గా మన లిజనర్స్ వైపు చూస్తున్నట్టు ఆ హెడ్ ని అట్లా స్టడీగా పెట్టుకుని, చేతులు ఎక్కువ మూవ్ చేయకుండా, చేతులు ఒక ప్రాపర్ గా లిమిటెడ్ మూమెంట్స్ తో,
అండ్ ప్రాపర్ డ్రెస్సింగ్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ మేబీ ఐ కెన్ గివ్ సమ్ లింక్స్ ఆర్ సంథింగ్ దట్ కెన్ బి హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్స్, క్లారిఫికేషన్ చేశారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మ్యామ్, నాకు వచ్చినది టీమ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. ఏంటంటే యాజ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ యాక్సెంచర్ లో మీరు వర్క్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ రైట్ మ్యామ్? రైట్. యా. సో కాబట్టి ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి ఎక్స్పెషల్లీ మీకు ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని పాయింట్స్ మీరు కవర్ చేశారు. సో అలా కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, మన CV అనేది ఏ విధంగా ఉండాలి అనే దానిపైన, ప్లస్ ఆ ఇంటర్వ్యూలో ఏం చూస్తారు అనేది అది ఓన్లీ ఒక 1 hour సెషన్ లాగా తీసుకుంటే బాగుంటుందని నా ఒక ఆలోచన మ్యామ్. సో బికాస్ మనం ఒక జాబ్ లో మనం హైర్ అయ్యి సక్సెస్ఫుల్ గా మనం మన ఎక్స్పీరియన్స్ మనం గెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళాలంటే CV అండ్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అవుతుంది అనుకుంటున్నాను మ్యామ్. సో దానికి మీ యొక్క వర్డ్స్ ఏంటి మ్యామ్? రైట్. CV అనేది నేను యాక్చువల్లీ CV సెషన్స్ చాలానే తీసుకున్నాను. సో రెజ్యూమే అనేది మన ఫస్ట్ రెజ్యూమేనే మన ఆటోబయోగ్రఫీ కాదు, కానీ మన ఇట్ ఈస్ అవర్ మార్కెటింగ్ డాక్యుమెంట్ అంటారు. సో ఆ రెజ్యూమే ద్వారానే మనం జాబ్స్ కి షార్ట్ లిస్ట్ అవుతాము. దాట్ షుడ్ బి ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ బెస్ట్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ షుడ్ బి పుట్ ఇన్ ద CV అంటారు. సో దాంట్లో ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి అంటే ఇది బ్రీఫ్ గా చెప్పేస్తాను. సో రెజ్యూమేలో ఎప్పుడు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఒక ఇంపార్టెంట్ సెక్షన్. దెన్ మన అచీవ్మెంట్స్, అకాడమిక్ అచీవ్మెంట్స్ అవ్వచ్చు, ఎనీవేర్ career level achievements, adoki next section. Then we talk about all our experience, professional experience or any project experience that we have, and then we list out our other activities, be it in our it can be like an extracurricular activity or manam extra position of responsibility, manam additional ga multiple communities lo, multiple channels lo we must be involved in some other things. Alanti initiatives, alanti clubs, alanti forums lo if we have headed something, avanni last bucket lo ravali. Mana hobbies, manam పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది దాని పైన ఎక్స్పీరియన్స్ సెక్షన్. అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ టాస్క్ ఏంటంటే మన రెజ్యూమే ఎప్పుడు 1 పేజే ఉండాలి, దానికంటే ఎక్కువ ఉండకూడదు. 1 పేజ్ లో చాలానే పెట్టచ్చు. అండ్ రెజ్యూమేని ఎప్పుడు మనం కాన్స్టెంట్ గా ఎవ్రీ 2-3 months దాంట్లో ఏదో ఒక అడిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. అలాంటి టైంలోనే it means that we are upgrading in our life, we are learning something in our life that is going to be put in our resume. And mana CV lo, resume or CV lo every point oka line lone undali, multiple lines lo spread ayi అది చాలా బ్లాంక్ స్పేసెస్ తో ఉండి చాలా స్పేస్ వేస్టేజ్ లేకుండా మన పాయింట్స్ ని మనం రాసుకోవాలి. సో దీస్ ఆర్ ద స్మాల్ టిప్స్. బట్ యాజ్ యూ సెడ్ దీనికి కూడా నేను ఈదర్ other documents పంపిస్తాను, లేదా anybody else can take a session also on that. స్కిల్స్ కూడా రెలవెంట్ గా ఉండాలి. ఎనీ జాబ్ కి అప్లై చేస్తున్న జాబ్ బట్టి మన స్కిల్స్ ని లిస్ట్ డౌన్ చేయాలి దాంట్లో. ఎందుకంటే చాలా సార్లు ఏమవుతుందంటే రెజ్యూమే అనేది ఒక మనిషి రీడ్ చేయడం కన్నా ఒక సాఫ్ట్వేర్ ఆర్ బాట్ రీడ్ చేసేస్తుంది. అది వర్డ్స్ ని పికప్ చేసుకుని మన రెజ్యూమేస్ ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనం అలా అకార్డింగ్లీ మనం మన పాయింట్స్ ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఎలాబరేటివ్ గా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Hello, Namrata, Deepthi. I am Vasanta. I have a question. Yeah, sure, please. సాధారణంగా ఇప్పుడు ఇలాగ టాటాయిస్ అండ్ హెయిర్ స్టోరీ అది చాలా బాగుంది, ఎక్స్టెండెడ్ స్టోరీ అంతా చాలా బాగుంది. అన్ని సాఫ్ట్ స్కిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా చేశారు. రెండోది నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని అంటే సాఫ్ట్వేర్ లోనే కాకుండా మిగతా వాటిల్లో కూడా ఇప్పుడు కొన్ని కంపెనీస్ లో గ్రూప్ డిస్కషన్స్ అనేవి కూడా కొంచెం ఇంపార్టెంట్ అవుతున్నాయి. సో ఆ గ్రూప్ డిస్కషన్స్ లో ఎట్లా కమ్యూనికేట్ చేస్తే ఆ డిస్కషన్స్ ని విన్ అవ్వగలరు అన్న దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వగలరా? ఓకే,
సో గ్రూప్ డిస్కషన్స్ అనేది మన ఫస్ట్ రెజ్యూమే లెవెల్ స్క్రీనింగ్ అయ్యాక, మనం షార్ట్ లిస్ట్ అయ్యాక కొన్ని కంపెనీస్ లో గ్రూప్ డిస్కషన్స్ తో మనం హైరింగ్ ప్రాసెస్ లో ముందుకెళ్తాం. సో గ్రూప్ డిస్కషన్ లో కావాల్సిన బాడీ లాంగ్వేజ్ కానీ కావాల్సిన టిప్స్ ఏంటంటే, మనం వీ షుడ్ ఆల్వేస్ గివ్ ఛాన్స్ వైల్ గివింగ్ ఛాన్స్, లైక్ వైల్ స్పీకింగ్ మనం ఓన్లీ మనమే మొత్తం సెంటర్ స్టేజ్ తీసేసుకుని మొత్తం డిస్కషన్ మనమే ఉండాలి అనేది తప్పు. అదొకటి. సో వైల్ వీఆర్ స్పీకింగ్ వీ షుడ్ గివ్ రూమ్ ఫర్ అదర్స్ టు స్పీక్, అదర్స్ టు కాంట్రిబ్యూట్. ఎందుకంటే ఇది కూడా జడ్జ్ చేస్తారు. ఒక డిస్కషన్ లో నువ్వు ఆర్ యూ ద పర్సన్ హూ ఇస్ జస్ట్ స్టీలింగ్ అదర్స్ లైమ్ లైట్ అండ్ టాకింగ్, or are you bringing a good point and allowing the discussion to progress in the right direction? ఇది కూడా జడ్జ్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ హ్యావింగ్ గ్రూప్ డిస్కషన్ లో ఒక ఎక్స్ట్రా పాయింట్ వస్తుంది ఫర్ ఎనీబడి హూ స్టార్ట్స్ ద డిస్కషన్, హూ టేక్స్ ద లీడ్. సో వీ షుడ్ ట్రై టు బీ ద వన్స్ హూ స్టార్ట్ ద గ్రూప్ డిస్కషన్. సో ఆ టైంలో నీ ప్రోయాక్టివ్ ని, ఓ దిస్ పర్సన్ ఇస్ ప్రోయాక్టివ్ అని మనకు అక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ ఇస్తారు. ఆ టైంలో వెన్ వీఆర్ స్టార్టింగ్ ద గ్రూప్ డిస్కషన్ ఇట్ షుడ్ బి రెలవెంట్ టు ద టాపిక్, కన్వేయింగ్ ద ప్రాపర్ పాయింట్స్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, అది ఆ టాపిక్ ని ముందుకు తీసుకెళ్లేటట్టు, మిగతా వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ పాయింట్స్ యాడ్ చేసుకునేటట్టు ఉండాలి. అండ్ టోటలీ ఇర్రిలవెంట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళకూడదు. కొన్నిసార్లు డిబేట్ అయిపోయి, హీటెడ్ డిబేట్ అయిపోయి వేరే వేరే పాయింట్స్, వేరే టాంజెన్షియల్ డైరెక్షన్ కి వెళ్ళిపోతుంది. అలా చేయకుండా మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు మేబీ ఇన్ ద గ్రూప్ డిస్కషన్, ఇఫ్ సంబడి ఇస్ changing the topic entirely, you should be the person who can bring the discussion back. Again, you should raise and stand up and contribute your points by saying this is not the direction which we should take, and అని మీ పాయింట్, మన పాయింట్స్ మనం చెప్పగలగాలి. ఇలాంటి వాటికి కూడా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. అలాగే కంక్లూడ్ చేసే వాళ్ళకి, మొత్తం డిస్కషన్ అయింది, ప్రోస్ కాన్స్ రెండు డిస్కస్ చేసుకున్నారు, ఆ టైంలో కన్క్లూజన్ గా ఒకళ్ళు కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇచ్చే క్యాండిడేట్స్ కి ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. బికాస్ ఈ పర్సన్ ఈస్ గోయింగ్ టు సమరైజ్ ద ఎంటైర్ గ్రూప్ డిస్కషన్ ఇన్ షార్ట్, in 2 to 3 points. So ఈ దాంట్లో మనకి how well we have understood and listened to others. So group discussion లో not just we speaking, how we are listening to others అనేది జడ్జ్ చేస్తారు. ఇది ఓవరాల్ గా ఒక గ్రూప్ డిస్కషన్ లో కావాల్సిన మన the way we should appear in any group discussion. Thank you. One more small question. మన టెక్నికల్ స్కిల్సే కాకుండా ఇంటర్వ్యూస్ లో కానీ, ఇప్పుడు పిహెచ్డి ఎంట్రన్స్, నెట్ ఎగ్జామ్స్ లో కానీ, వీటిలన్నింటిలో కూడా ఈ జిఎస్, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ స్కిల్స్, వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా. సో వాటికి ప్రిపేర్ అవ్వడం కూడా, అంటే వాటికి ప్రిపేర్ అవ్వడానికి కూడా మన ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎగ్జామినేషన్స్ కానీ ఎట్లా టైం ప్లానింగ్ చేసుకోవాలని మీ ఉద్దేశం? సో ఇది అగైన్ మన ఇందాక టైం మేనేజ్మెంట్ లోనే ఇవన్నీ మన ప్రయారిటీస్ ఏంటి, మనం దేనికి అపియర్ అవుతున్నాం, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది లిస్ట్ డౌన్ చేసుకోవాలి. ఈ టైంలో ఓకే, ఇఫ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ దట్ రిక్వైర్స్ జనరల్ నాలెడ్జ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, ఇవంతా కావాలన్నప్పుడు డెఫినెట్లీ సమ్ టైమ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ అట్ నైట్, వెన్ ఎవర్ వీఆర్ ఫ్రీ, వీ షుడ్ సెట్ అసైడ్ టు రీడ్ ఎక్స్టెన్సివ్లీ న్యూస్ అనేది, ప్రాపర్ న్యూస్ ఛానల్స్, రెలవెంట్ న్యూస్ ఛానల్స్, రెలవెంట్ యూట్యూబ్ ఛానల్స్ అయినా అవ్వచ్చు, ఇవి వినేటట్టు. దీనికి అట్లీస్ట్ ఇఫ్ దట్ ఈస్ అ ప్రయారిటీ, దాన్ని బట్టే మనం టైం అలొకేట్ చేసుకోవాలి. 1 hour అవ్వచ్చు, 30 minutes అవ్వచ్చు. అలా we should set aside our time and follow. There are multiple Jagaran Josh అవ్వచ్చు, there are multiple blogs that can be used by people. సో ఇవి మనం ఆ విండోలో వేసుకుని, అదేంటంటే వెరీ అర్జెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, అలా ఆ కేటగిరీలో వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ దాని మీద ఫోకస్, అది అయ్యాకే నెక్స్ట్ టాస్క్ కి వెళ్ళాలి అన్నట్టు we should manage our time. Thank you, Namrata. Yeah, thank you. Any more questions or?
ఫ్రెండ్స్ ఇంకా ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకుంటే ఇంకా ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మీ అందరికి అన్మ్యూట్ పర్మిషన్ అనేది అవైలబుల్ గానే ఉంది. I have a question. యా పూజ. యా మ్యామ్, అంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలంటారు కదా. సో ఆ రెజ్యూమ్లో కొంతమంది వాళ్ళకి స్కిల్స్ అంటే ఫుల్గా లేకపోయినా కూడా ఏదో పైన తెలిసినా కూడా ఆ స్కిల్స్ని రెజ్యూమ్లో మనం మెన్షన్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు వాళ్ళు క్వశ్చన్ ఇంటర్వ్యూస్ రెజ్యూమ్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగినప్పుడు హౌ వీ హ్యావ్ టు ఫేస్? యా, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనకి రానప్పుడు మోస్ట్లీ వీ షుడ్ ట్రై టు అవాయిడ్ లిస్టింగ్ సచ్ థింగ్స్ ఇన్ ఆ రెజ్యూమే. జనరల్గా రెజ్యూమేలో లిస్ట్ చేసినవి ప్రతిదీ మనకి కంప్లీట్ అవేర్నెస్ ఉంటేనే మనం లిస్ట్ చేయడం ఇస్ అ గుడ్ ప్రాక్టీస్ దట్ వన్ ఫాలోస్. బట్ ఇన్ కేస్ మనం ఎక్కువ ఫిల్ చేయాలి, మనం హాఫ్ కొంచెం తెలుసు అనేది ఒక ఎఫ్ఆర్ లిస్టింగ్, ఆ టైంలో బీయింగ్ సో ఒకళ్ళు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు తెలిస్తే ఎంత తెలుసో అంత. నాకు కొన్నిసార్లు అయింది, ఐ వెన్ ఐ వాజ్ ఆస్క్డ్ సమ్ క్వశ్చన్ అండ్ ఐ డిడ్ంట్ నో, ఐ try to relate it with something that I know. So I clearly ఆ ఇంటర్వ్యూయర్ కి చెప్తాను, ఇది మీరు అడిగింది ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు, కానీ దీనికి రిలేటెడ్ నాకు ఇంత కొంచెం నాలెడ్జ్ ఉంది, ఇది నాకు తెలుసు, బట్ గివెన్ సమ్ టైమ్ నేను ఈ క్వశ్చన్ కూడా ఈ విధంగా కూడా ఐ విల్ లెర్న్ అండ్ పికప్ దట్ న్యూ స్కిల్ అండ్ బికమ్ గుడ్ అట్ ఇట్. జస్ట్ దట్ ఐ నీడ్ టు పుట్ ఇన్ మోర్ టైమ్ అండ్ మోర్ ఎఫర్ట్ ఆన్ దట్. బట్ బిఫోర్ టెల్లింగ్ దిస్ మనం ఏం చెప్పాలంటే, మనకు తెలిసినంత వరకు ఎంత తెలుసు, ఏదైనా కొంచెం దానికి సైడ్ బై సైడ్ ఉండొచ్చు, కంప్లీట్ రెలవెంట్ గా కూడా కాకపోవచ్చు. వీ కెన్ బీ లైక్ నాకు ఇంతవరకు తెలుసు అండ్ ఫర్దర్ గా నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేసుకుని ప్రిపేర్ అయ్యి ఐ కెన్ బీ బెటర్ అట్ ఆన్సరింగ్ దట్ అని. ఓకే మ్యామ్, అనదర్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూస్లో రెజ్యూమ్ పట్టుకెళ్ళాలని అన్నప్పుడు ఆ రెజ్యూమ్ ఇంతే ప్రిపేర్ చేయాలి, అంతే ప్రిపేర్ చేయాలి అనే లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఇండస్ట్రీ, బెస్ట్ ప్రాక్టీస్ రైట్ నౌ ఇస్ 1 page, maximum 2 pagesకి వెళ్ళొచ్చు. బట్ 1 page, 1 A4 size page కి ఫిట్ అయ్యే కంటెంట్ ఒక మన రెజ్యూమేలో మన సివిలో ఉండాలి. అంత కంటెంట్, ఎందుకంటే చాలా వరకు వీ కెన్ కంప్రెస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇన్ సింపుల్ పాయింట్స్ అండ్ కన్సైజ్ పాయింట్స్. సో అది కూడా రెజ్యూమే మేకింగ్ కూడా ఒక స్కిల్, ఒక ఆర్ట్ అనుకోవచ్చు. కానీ మ్యామ్, కొంతమందికి ఎక్కువగా అచీవ్మెంట్స్ ఉంటాయి, కొంతమందికి అడ్వాన్స్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు మోర్ దెన్ 2 pages కూడా రెజ్యూమ్ రావచ్చు కదా. జనరల్ గా ఎవరికి అంత టైం ఉండదు కదా. రెజ్యూమే ఫస్ట్ స్టెప్. సో ఫస్ట్ స్టెప్ లో నేను ఒక రెజ్యూమే అనేది ఇందాక అన్నట్టు ఒక ఆటోబయోగ్రఫీ కాదు, అది మల్టిపుల్ పేజెస్ రన్ అవుతుంటే మనం అంత ఒక క్యాండిడేట్ కే చూసే అంత ఓపిక చాలా మందికి ఉండదు. మనం మన బెస్ట్వి తీసుకుని బెస్ట్వి లిస్ట్ డౌన్ చేయాలి ఫస్ట్ లో. తర్వాత యూ కెన్ బెస్ట్ పుట్ ఇట్ యాజ్ అడిషనల్ అవార్డ్స్, అడిషనల్ సంథింగ్, అండ్ యూ కెన్ అటాచ్. ఇఫ్ దే వాంట్ టు రీడ్ దే విల్ రీడ్. బట్ మన బెస్ట్ పాయింట్స్ అనేది ఈక్వల్ గా కొన్ని సెక్షన్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసి మన 1 page 1 to 2 pages లో ఉండాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఈవెన్ అంటారు, చాలా వరకు మాకు చెప్పారు, మన పెద్ద CEO అవని ఏదైనా మ్యాసివ్ అచీవ్మెంట్స్ ఉన్న పర్సన్ కి కానీ 1 page 2 pages కే దే ట్రై టు పుట్ దర్ రెజ్యూమే అని. సో అదర్స్ మీకు అవార్డ్స్ ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు, మేబీ యూ కెన్ జస్ట్ అటాచ్ ఇట్ యాజ్ అ సెపరేట్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ ఇట్ యాజ్ అ మెయిన్ థింగ్. లైక్ మెయిన్ మన ఫస్ట్ పేజ్ లో కోర్, రెలవెంట్ అండ్ టాప్ అచీవ్మెంట్స్ ని లిస్ట్ చేయొచ్చు. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా ఇంకెవరికన్నా ఎనీ డౌట్స్? మ్యామ్ అయితే ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఈ రెజ్యూమే గురించి స్పెషల్ ఒక సెషన్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. నిజంగా నేను చాలా చూచానండి, మనకి 2 pages అని 3 pages అని ఇంకా చెప్పుకుంటే 4 pages కూడా ఉన్నాయి.
ఒక బుక్లెట్ లాగా మీరు అన్నట్టు ప్రతి పాయింట్ కూడా అన్ని మాక్సిమం మనకున్నటువంటి బెస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి మనం ఫస్ట్ ప్లేస్ లో పెట్టాలి అని అన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అన్నట్టుగా ఈ రోజుల్లో ఇప్పుడున్నటువంటి షెడ్యూల్లో ఎవరు కూడా ఎంత చెక్కింగ్ వాళ్ళైనా సరే ఆ రెజ్యూమే అనేది మనకి ఎన్ని పేజీలు ఉందో అన్ని పేజీలు చదవరు, యాక్చువల్ గా రీడ్ చేయరు. సో దాని కారణంగా ఏంటంటే మీరు ఈ రెజ్యూమే గురించి ఒక స్పెషల్ సెషన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా అలాగే మీరు వసంత మ్యామ్ అన్నట్టుగా గ్రూప్ డిస్కషన్స్ అంటే అది ఎలా ఉంటది, ఎలా మేనేజ్ చేయాలి, వాటిపైన కూడా చాలా మీరు అంటున్నారు. తెలుగు సరిగా రావట్లేదు అన్నారు, బట్ తెలుగు వచ్చింది రాలేదు అన్నప్పటికీ కూడా చాలా క్లియర్ గా సింపుల్ లాంగ్వేజ్ లో, సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ తెలుగులో చాలా క్లియర్ గా చెప్పారు. సో ఈ యొక్క ఛానల్ ఫాలో అవుతున్నటువంటి ఆడియన్స్ అందరికి కూడా బాగా రీచ్ అవుతున్నాం. సో మేము మీ సైడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా వెబినార్స్ అయితే మీ దగ్గర నుంచి తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. థ్యాంక్స్ అండి, తప్పకుండా నేను నా బిట్ కాంట్రిబ్యూట్ చేస్తా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఇంకో విషయం, మీరు ప్రెజెంట్ మీరు ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తున్నారా మ్యామ్ ఆన్లైన్ ద్వారా? చెప్తున్నాను. మీరు ఇంతకుముందు కన్నడ వాళ్ళకి చెప్తున్నారు అన్నట్టున్నారు. అంటే కన్నడ మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ క్లాసెస్, గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ ఉంటారు కదా, ఆ ఎన్జిఓ అనేది స్కూల్స్ తో అసోసియేట్ అయి ఉంది. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టీచర్స్ గా ఎన్రోల్ అయ్యి వాళ్ళకి ఇంగ్లీష్ చెప్పొచ్చు. అయితే మా దగ్గర ఉన్నటువంటి చాలా మంది స్టూడెంట్స్ కూడా నన్ను రిఫర్ చేస్తున్నారు. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కూడా కావాలి, ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి వస్తుంది. పైగా ఇప్పుడున్న జనరేషన్ లో మన మదర్ టంగ్ అయినటువంటి తెలుగు లాంగ్వేజెస్ కంటే కూడా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిన ఇంగ్లీష్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది మా యొక్క ఆడియన్స్, మా యొక్క స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. సో ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా మా యొక్క స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని దాని యొక్క ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు పర్సనల్ గా చెప్పినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మా యొక్క స్టూడెంట్స్ కూడా మీ దగ్గర పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా అండి, నేను మీతో కనెక్ట్ అవుతాను, మళ్ళీ వీ కెన్ డిస్కస్. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇన్ టుడే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అ లాట్ ఫర్ లిసనింగ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వెబినార్స్ అనేవి నేర్చుకోవాలి అనుకున్నా, తెలుసుకోవాలి అనుకున్నా, ఇంకా మీ యొక్క నాలెడ్జ్ ను వీటి ద్వారా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా మన ఎడ్యుకేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్ గా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే రేపు సండే కదండి, రేపు 23rd October 2022 ఆఫ్టర్నూన్ 3 కి మన యాక్సెసిబిలిటీకి సంబంధించి వండర్ఫుల్ సెషన్ అయితే జరుగుతుంది. కావున దానికి అందరు కూడా సన్నిహితంగా ఉండండి. ఖచ్చితంగా ఒక వండర్ఫుల్ సెషన్ తో, ఇక్కడ లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, సో స్టూడెంట్స్ అని కాదు, ఎంప్లాయీస్ అని కాదు, అన్ఎంప్లాయీస్ అని కాదు, ఈచ్ పర్సన్ కూడా యూజ్ అయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి సెషన్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 3 కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్ గా దానికి అందరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికి నమస్కారం. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్.